అక్టోబర్ 12వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకల్లా అందరం రెడీ అయిపోయి కిందకొచ్చి సూర్యోదయం చూడాలి అని వెళ్ళాము. కన్యాకుమారిలో సూర్యోదయము సూర్యాస్తమయము అద్భుతంగా ఉంటాయి. తర్వాత సూర్యోదయం చూసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుమారి అమ్మన్ ఆలయం వెళ్ళాము. అంటే కన్యాకుమారి అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. ఉదయాన్నే కావడంతో రష్ తక్కువగా ఉంది. కన్యాకుమారి అమ్మవారి ఆలయం చూసి బయటకు వచ్చే క్రమంలో మా పెద్దమ్మ మిస్ అయింది. అప్పుడు ఆమె 3 సముద్రాలు కలిసే చోటుకి రాలేకపోయింది. అంటే మిస్ అయినా కానీ మాతో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ళ దగ్గర ఉండిపోయింది. వాళ్ళైతే ఇక్కడికి రాలేదు. ఫోన్లు చేసినా ఆ రష్లో ఆ సౌండ్లో వాళ్ళకి అర్థం కాలేదు నేను ఎక్కడ ఉన్నది చెప్పింది. మేము అక్కడి నుంచి బయలుదేరి ఈ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చాము. అదే త్రికోణ సంగమం అని కూడా అంటారు. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. ఆ 3 సముద్రాలు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం. తర్వాత మేము వివేకానంద ర్యాక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ విపరీతమైన రద్దీ ఉంది. క్యూ లైన్ ఎంత ఉంది అంటే టికెట్ తీసుకోవడానికి 2 అవర్స్ పడుతుందంట. అప్పుడు ఇంకా అందుకని మేము లేట్ అయిపోతుంది. మళ్ళీ 2 అవర్స్ టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది. మళ్ళీ మేము ఇంకొక టెంపుల్ చూడాలి అని అనుకున్నాము. అందుకని ఇక అందరం వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు బయలుదేరి అనుకొని ఇక అంతవరకు చూసేసి ఏమైనా చిన్న చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు. వెళ్ళే దారిలో చాలా షాపులు ఉన్నాయి. అలా మేము కన్యాకుమారి అమ్మవారిని మాత్రమే చూసాము. వివేకానంద ర్యాక్ చూడలేకపోయాము. అక్కడ తిరువళ్ళవారి విగ్రహం ఉంది. 133 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ విగ్రహము. ఈ వివేకానంద ర్యాక్కి తిరువళ్ళవారి విగ్రహానికి మధ్యలో ఈ గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత నేను వెళ్ళలేదు. నేను అంతకుముందు గతంలో 2 సార్లు వెళ్ళాను. కానీ అప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ లేదు. నేను కూడా చూద్దాం అనుకున్నాను. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా మిస్ అయిపోయారు చూడటం అని ఫీల్ అయ్యారు అందరూ.